దూషణ హృదయము. గమనించండి, అనగా దేవుణ్ణి దూషించే హృదయము. ఆ మాట మీద చూపిస్తాను, గమనించండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8-9 మనం చదువుకుందాం. అతడు ఒళ్ళుకోకుంటేగా చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకా యథార్థతను వదలకుందేవా, దేవుని దూషించి మరణము కమ్మనేను. యోబు యొక్క భార్య చెప్తున్న మాట ఇది. యోబు చూసలేదు దేవుని యందు విశ్వాసం ఉంచి తన శరీరము మనుషులు కురుపులతో సీమి కారినప్పటికీ కూడా ఆ బూడిదలో కూర్చొని దేవుడు స్తుతిస్తూనే ఉన్నాడు. కానీ యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని దేవుని నామని కనపడుతున్నాడు. కానీ ఈలోగా అతని భార్య వచ్చి ఏం చేసిందంటే, అక్కడికి వచ్చి, నీవు ఇంకా యథార్థతను వదులుకొని ఉన్నావా, దేవుని దూషించి నువ్వు మరణమైపో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గమనించి ప్రేమ దేవుని పిల్లారా, దేవుడు స్తుతికి పాత్రుడే కానీ దూషణకు పాత్రుడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ దూతల చేత స్తుతియాగాలు పొందుకుంటూ ఉన్నాడే కానీ దేవుడు అయోగ్యుడు కాదు. కానీ యోగ్యుడై ఉండి స్తుతియాగాలు పొందుకుంటూ